సో నమస్తే. మనతో పాటు అయితే నర్సంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మరి రైతులు పడుతున్నటువంటి గోసలేంటి, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులేంటి అనే విషయాలను అయితే ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. మరి ఏంటి సార్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రైతులు తాగునీటి కోసం, సాగునీటి కోసం అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారట. మరి నిజానికి సమస్యలు ఉన్నాయా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సమస్యలను క్రియేట్ చేస్తున్నదా? ఎల్నినో ప్రభావంతో సమస్య ఉన్నమాట వాస్తవం తెలంగాణ రైతాంగానికి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కన్నెపల్లి పంప్ హౌజులను ప్రారంభించకుండా తప్పించక తిరుగుతుందనేటువంటి బదనం అవుతుంది. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో రైతులు కూడా అదేవిధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చేసే పోరాటంలో కాంగ్రెస్ ఇలా దోషిగా నిలబడుతున్నది. కన్నెపల్లి పంపులను ప్రారంభించకుండా తప్పించక తిరుగుతుంది అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. దాని నుంచి బయటపడడం కోసము దేవాదల పంప్ హౌస్ దగ్గరికి మంత్రుల బృందం వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు వీళ్ళందరూ వచ్చి అక్కడ దావతులు చేసుకొని అక్కడ అన్ని మోటార్లు ప్రారంభిస్తున్నాము. 22 రిజర్వాయర్లు ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన రిజర్వాయర్లు నింపుతున్నాము. మీరు ఖచ్చితంగా 7 రకాల సన్న వడ్లను మీరు పెట్టడం ద్వారా నీళ్ళు వస్తాయి, 500 బోనస్ కూడా మీకు ఇస్తామని చెప్పి స్పష్టంగా వాళ్ళు ప్రభుత్వం నిర్ణయాలు చేసింది. చేయడం ద్వారానే ఇవాళ ఎల్నినో ప్రభావంతో పంటలు పండుతాయా లేదా అనేటువంటి అనుమానం ఉన్నటువంటి రైతులకు భరోసా దొరికింది. కాబట్టి ప్రభుత్వమే చెప్పింది, మంత్రులే చెప్పిందని చెప్పి ఇలా బయటకు వచ్చి ఇలా రైతు వేదికల్లో అమ్మేటువంటి సన్న వడ్లను 7 రకాల వడ్లను కొని ఇలా నార్లు పోసుకొని నార్లు ఎదిగినటువంటి రైతులు ఇవాళ 20% మించి ఇప్పటికే నాట్లు వేయడం జరిగింది. వేసిన తర్వాత ఇవాళ చిన్నగా కలెక్టర్లను పెట్టి క్షేత్రస్థాయి ఇరిగేషను, రెవెన్యూ, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులను పెట్టి అఖిలపక్ష కమిటీలు అని చెప్పి డ్రామాలు చేస్తూ ఉన్నది. ఆరుతడి పంటలు వేయాలి, 1 ఎకరా కూడా వరి పంట వేయకూడదు అని చెప్పి ఇలా ప్రభుత్వము ఇలా జారుకుంటుంది. ఇలా ప్రభుత్వం చెప్పింది కాబట్టి, పెద్దలు వచ్చి చెప్పింది కాబట్టి ఇలా రైతులు బయటకు వచ్చి అప్పు చేసి అలా వరి పంట వేసే పరిస్థితి వచ్చింది. దీనికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులు, జిల్లా మంత్రులు, జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలే దీనికి బాధ్యత వహించాలి. దీని నుంచి తీవ్రమైన పోరాటాలు రైతాంగం నుంచి ఖచ్చితంగా వస్తాయి, నిర్మాణం అవుతాయి, నిలదీతలు తప్పవు. దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వహించాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సార్ అదేవిధంగా ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఉన్నారు కదా మంత్రులు, మరి ఈ మంత్రులు ఏం చేస్తున్నట్టు? మరి తెలంగాణ రైతాంగం అదేవిధంగా ఉమ్మడి వరంగల్కు సంబంధించినటువంటి జిల్లాకు మంత్రులు ఉన్నారా లేదా అనేటువంటిది పూర్తిగా సోయి తప్పినటువంటి పాలన. మంత్రులు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. అసలు వారికి సమాచారం ఉండి జరుగుద్దా, లేక జరుగుద్దా, వాళ్ళ అంతర్గత విభేదాలు ఏంది, అంతర్యుద్ధాలు ఏంది, వాళ్ళ పర్సంటేజ్ల గొడవలు ఏంది అనేది విషయం పక్కకు పెడితే అసలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఉన్న 2 మంత్రులు కానీ ఇలాంటి కీలక నిర్ణయాలు ఎక్కడ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా అవపడతాం లేరు. ఖమ్మం చెందినటువంటి 3 మంత్రులు వచ్చి వరంగల్ పూర్వ జిల్లా సంబంధించినటువంటి నిర్ణయాలలో వాళ్ళే నిర్ణయాలు ప్రకటిస్తాను, వాళ్ళే బ్యాక్ అవుతున్నారు. దానికి బాధ్యులు ఎవరనేటువంటిది జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి జిల్లా ఓటర్లు ఎన్నుకుంటే ఇలా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలుగా ఉన్న మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మరి నర్సంపేట నియోజకవర్గానికి వస్తే మరి అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క కష్టాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా నాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామప్ప నుంచి ఇదే దేవాదుల కింద ఫేజ్ 3 కింద ప్రత్యేకంగా ప్రాజెక్టు తీసుకొచ్చి 3 TMCల కెపాసిటీ గల నీటి కేటాయింపులు తీసుకొచ్చినాము. పాకాల ఆయకట్టు రైతాంగానికి 29,000 ఎకరాలకు సంబంధించి 2 పంటలు సమృద్ధిగా పండాలని. దాంతోపాటు రంగాచెరు ప్రాజెక్టు కూడా 2 TMCలకు సరిపడా తీసుకొచ్చినాం. ఇవాళ సుక్క నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మోటార్లు ఆన్ చేయమంటే మోటార్లు ఆన్ చేసే పరిస్థితి లేదు. ఇలా అధికార పార్టీ వాళ్ళు స్పష్టమైన సమాధానం చెప్పకుండా తప్పించుక తిరుగుతూ ఉన్నారు. అధికారిక రివ్యూ అంటున్నారు, ఎక్కడ కూడా మీడియాని అలో చేయటం లేదు. ఇంటర్నల్గా ఏం జరుగుతుందనే విషయం పక్కకు పెడితే అసలు రైతులకు అంటూ ఇప్పుడు పంటకు నీళ్ళు ఇచ్చే భరోసా అనేది ఇలా ప్రభుత్వం నుంచి కానీ అధికార పార్టీ ప్రజాపతి నుంచి కానీ దొరకకపోవడం అనేది విడ్డూరం, దురదృష్టకరం. ఇంకొక విషయము, పొంగులేటి గారు మాట్లాడుకుంటా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసలు హరీష్ రావు గారికి ఇంత కూడా అవగాహన లేదు, అవగాహన ఉంటే ఈ విధంగా మాట్లాడాడు అనే విషయాలు కూడా మాట్లాడారు కదా. హరీష్ రావు గారికి అవగాహన లేదన్న వ్యక్తికి ఎంత అవగాహన ఉంది, ఎంత సోయి ఉన్నది అనేది అర్థమవుతుంది. అవగాహన అనేది హరీష్ రావు గారికి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉన్నది, టెక్నికల్ పరంగా ఉన్నది, అన్ని రకాల అనుమతుల పరంగా ఉన్నది. సో అది పాలన పరంగా ఉంది, అందరికీ తెలిసిన విషయమే. చాలా ప్రాజెక్టులు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వారు పర్యవేక్షించినట్టు ఉన్నాయి.
కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఉన్న అవగాహన ఏంటో అందరికీ తెలుసు. వారికి కాంట్రాక్ట్ పని మీద అవగాహన ఉన్నది, పర్సెంటేజ్ల మీద అవగాహన ఉంది, భూములను రెగ్యులరైజ్ చేసే మీద అవగాహన ఉంది, కన్స్ట్రక్షన్ కంపెనీల మీద అవగాహన ఉంది, సెటిల్మెంట్ చేసుకునే దాని మీద వారికి పొంగులేటి గారికి అవగాహన అందరికీ తెలుసు. అలాంటి వారు రాష్ట్ర గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అన్న ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి పైసలు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకు శాంక్షన్ లేకపోతే లేదు అనే విషయాలనైతే వినబడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా నరసంపేట నియోజకవర్గంలో. నాకు తెలిసి ప్రతి ఇందిరమ్మ లబ్ధిదారుడు 50,000 రూపాయలు మించి ఫోన్పేనో గూగుల్ పేనో ప్రత్యక్షంగా అధికార పార్టీలకు చెల్లిస్తే తప్ప ఇల్లు వచ్చే పరిస్థితి లేదు పేదవాళ్ళకి. అది స్పష్టము. అందులో ఎమ్మెల్యే కోటా అని చెప్పి ఎమ్మెల్యే లిస్టు ఫైనల్ చేయడం అనేది అది జియో పరంగా చెల్లదు. దాని మీద బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా ఇవాళ రేపు తప్పక పాజిటివ్గా ఇస్తుంది. ఖచ్చితంగా సర్పంచ్ అధ్యక్షన జరిగేటువంటి సర్పంచ్ చైర్మన్గా ఉండేటువంటి కమిటీ మాత్రమే లబ్ధిదారుని నిజమైన పేదవాడిని ఎన్నిక చేయాలని స్పష్టంగా ఉన్నది. అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వేసిన కేసులో తప్పకుండా గెలుస్తాం. అది కూడా నర్సంపేట నుంచే ప్రారంభమైంది.